హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే అండి, మా మొక్కలకి నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే తయారు చేస్తున్నాను. వేసవికాలంలో మనం ఎలా నీరసపడిపోతూ ఉంటామో, వీక్గా అయిపోతూ ఉంటామో, అలాగే మన గార్డెన్లో ఉన్న మొక్కలు కూడా బలహీన పడిపోతాయండి, వేలాడిపోతూ ఉంటాయి. ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి మా వైపున అయితే కనుక. నేనైతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే కనుక ఆనియన్ పీల్ వాటర్ చేస్తున్నానండి. ఇదిగో ఒక డబ్బాలోకి నేను ఆనియన్ పీల్స్ పైవన్నీ కూడా తీసేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాను. అవి వేసుకుని బకెట్లో 1 లీటర్ వరకు వాటర్ వేసుకుని 3 రోజుల వరకు అలా ఫర్మెంటేషన్ అయ్యాక మొక్కలకి ఇస్తానండి. అలాగే రెండోది అయితే బనానా పీల్ వాటరు. మనం అరటిపళ్ళు తినేసిన తర్వాత తొక్కలను అయితే వేస్ట్గా పడేయకుండా కంపోస్ట్లోనే యూజ్ చేయొచ్చు. ఇలాగా లిక్విడ్ ఫర్టిలైజర్ కింద కూడా చేసి మొక్కలకి ఇవ్వచ్చు. ఇంకొక టిన్ తీసుకుని ఇందులోకి ఈ కట్ చేసిన బనానా పీల్స్ అయితే వేస్తున్నాను. చిన్న ముక్కల కింద కట్ చేయండి, అలా అయితే త్వరగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఇందులో వేసుకుని ఇందులో కూడా 1 లీటర్ వరకు వాటర్ వేసుకుని ఒక 3 రోజుల తర్వాత ఈ బనానా పీల్ వాటర్ని కూడా నేనైతే మొక్కలకి ఇస్తాను. 7 డేస్ వరకు కూడా ఇవి ఫర్మెంటేషన్ అయిన తర్వాత మొక్కలకి ఇవ్వచ్చు. ఎన్ని రోజులైనా సరే అండి. 7 డేస్ అయితే మాత్రం అంతకంటే ఎక్కువ అవ్వకుండా మొక్కలకి ఇచ్చుకుంటే బాగా పనిచేస్తాయి. ఇప్పుడైతే కనుక ఒక గిన్నెలో నేను బియ్యం కడిగిన వాటర్ ఉన్నాయి, ఇంకో గిన్నెలోనేమో అన్నం వాచిన గింజ ఉంది. ఇది బియ్యం కడిగిన వాటరు ఒక మగ్గులోకి వేస్తున్నానండి. ఈరోజు వేసిన తర్వాత ఈ వాటరు మన్నాడు నేను మొక్కలకి ఇస్తాను. ఒక రోజు ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఇది అన్నం వాచిన గంజి, ఇది కూడా ఒక బకెట్లో వేసి ఇది కూడా ఒక రోజు ఫర్మెంటేషన్ అయితే చేస్తున్నాను. ఇవి రెండు కూడా ఒకరోజు పక్కన పెట్టుకుని అప్పుడు మొక్కలకి ఇస్తాను. లాస్ట్గా ఇవి పుచ్చకాయ ముక్కలండి. మనం తినేసిన తర్వాత పీల్స్ ఉంటాయి కదా, అవి మనం పడేయకుండా ప్రతిదీ కూడా మన గార్డెన్లోకి యూజ్ అవుతుందండి. ఇవి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక బకెట్లో అయితే ఈ ముక్కలన్నీ వేసేస్తున్నాను. వేసేసుకుని ఒక 3 లీటర్స్ వాటర్ వరకు కూడా వేసుకుని ఇవి కూడా మనం వారం రోజుల వరకు కూడా ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మొక్కలకి ఇవ్వచ్చండి. దీనివల్ల కూడా గార్డెన్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటర్ వేసి ఉంచుతున్నాను. ఇదైతే కనుక ఇంగువ వాటర్ అండి, ముద్ద ఇంగువ. ఇది నేను ఎప్పుడు కూడా గార్డెన్లోకి ముద్ద ఇంగువని యూజ్ చేస్తాను. ఇదైతే మన టెర్రస్ గార్డెన్లోకి బాగా యూజ్ అవుతుందండి, బాగా పనిచేస్తుంది. ఇది కరగాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ నేను వేడి చేసి తీసుకున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి ఇంగువని. ఇంగువ వేసుకుని ఒకసారి ఇలా కలిపిని పక్కన పెట్టుకుంటున్నాను. ఇదైతే మనం ఈవినింగ్ వేసేటప్పుడు అయితే మార్నింగే పక్కన పెట్టానండి కలిపి. ఇదిగో చూడండి, అయినా ఇంకా కరగలేదు కదా. ఇప్పుడు చేతితో కొంచెం మెత్తగా ఇలాగ కలిపేసుకుంటే మొత్తం అంతా కూడా కరుగుతుంది. కరిగిన తర్వాత ఇది వైట్గా ఉండి పాలలా ఉంటుందండి. చూడండి, ఇది బియ్యం కడిగిన వాటర్ అండి. ఇది ముందు రోజు నేను పక్కన పెట్టుకున్నాను. ఇదేమో గంజి, ఇది కూడా ముందు రోజుదే. ఇదైతే కనుక 3-4 డేస్ వరకు ఆనియన్ పీల్ వాటర్, బనానా పీల్ వాటర్ కూడా మనం పక్కన పెట్టుకుని ఫర్మెంటేషన్ తర్వాత మొక్కలకి ఇవ్వచ్చు. కలుపుతూ ఉన్నాను నేనైతే కనుక మార్నింగ్ ఈవినింగ్ కూడా బనానా పీల్ వాటరు, అలాగే పుచ్చకాయ ముక్కల వాటర్ కూడా మార్నింగ్ ఈవినింగ్ క్లాక్ వైజ్లో కలిపానండి. ముందైతే కనుక గంజి వాటర్ అండి, ఇది ఒక బకెట్లోకి వేసుకున్నాను. ఒకరోజు ఫర్మెంటేషన్ అయింది కదా, 1 లీటర్ గంజికి నేను 2 లీటర్స్ వరకు వాటర్ని డైల్యూట్ చేస్తున్నాను. ఒకరోజు ముందుది ఇలా మనం మొక్కలకి ఇచ్చామంటే పనిచేస్తుందండి. ఇది నేను ఆనపాదికి అయితే వేస్తానండి. మా గార్డెన్లో నేను 2 బ్యాగుల్లో అయితే ఆనపాదులు పెట్టాను. ఈ గంజి ఇవ్వడం వల్ల పిండి చిన్నగా ఉన్న పిండి సైజు మనకైతే త్వరగా పెరుగుతుందండి. చాలా బాగా అయితే పనిచేస్తుంది. ఈ గ్రో బ్యాగ్లో అయితే ఆనపాది పెట్టాను. ఇది 24x12 గ్రో బ్యాగు. పాదులకి బ్యాగులు అయితే బాగున్నాయండి. ఇది ఇంకొక ఆనపాదు. ఆకులు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇది ఒక వేరే వెరైటీ, ఇదే ఫస్ట్ టైం పెట్టాను. ఇది కూడా కొంచెం పెద్దగా ఉన్నటువంటి 24x12 గ్రో బ్యాగ్లోనే పెట్టానండి. ఆనపాదులు ఇలాంటి పెద్ద బ్యాగుల్లో పెడితే మనకైతే ఈల్డ్ ఎక్కువ వస్తుంది. పైన ఎలాగా అలుముకుంటాయో కింద కూడా మనకి వేర్లు అలాగే అలుముకుంటాయండి. నేను ఈ ఆనపాదులకు వేసేసాను గంజినైతే. ఇది రెండోది ఆనియన్ పీల్ వాటరు. ఈ వాటర్ ఒక బకెట్లోకి వేసుకుని 1 లీటర్ వాటర్కి కొద్దిగా వాటర్ని అయితే డైల్యూట్ చేయాలండి. చూడండి కలర్ ఏ విధంగా ఉన్నదో. ఈ ఆనియన్ పీల్ వాటర్ కూడా మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. కలర్ చూడండి 2 డేస్కి ఈ విధంగా దిగింది. నేను 2 లీటర్స్ వరకు డైల్యూట్ చేశానండి వాటర్ని. ఉల్లిపాయ తొక్కల్లో కాల్షియము, పొటాషియము, మెగ్నీషియము ఉంటుంది. పూలు మనకి ఎక్కువగా రావడానికి హెల్ప్ అవుతుందండి. నేను మందార మొక్కలకి అయితే వేస్తున్నాను.
హాఫ్ డొక్కు వరకు వేస్తున్నాను, 1/2 లీటర్ వరకు ఒక్కొక్క మందార మొక్కకి కూడా. అలాగే మనం పూల మొక్కలు అన్నిటికి కూడా ఇచ్చుకోవచ్చండి. ఇది సంపెంగ, సింహాచలం సంపెంగ. దీనికి కూడా పెద్ద టబ్ కాబట్టి 1 లీటర్ వరకు వాటర్ వేస్తున్నాను. మనం ఫర్టిలైజర్స్ ఏమి ఇచ్చినా కానీ ఈవినింగ్ అప్పుడే ఇవ్వాలండి. ఇది పత్తి మందారం, దీనికి కూడా 1 లీటర్ వరకు వాటర్ వేసేస్తున్నాను, ఆనియన్ పీల్ వాటరు. అలాగే మల్లి, విరజాజి, పూల మొక్కలు ఏముంటే అన్ని మొక్కలకి కూడా మనం ఈ ఆనియన్ పీల్ వాటర్ ఇవ్వచ్చండి. చూడండి చిగుర్లు వస్తున్నాయి చూసారు కదా, ఇలా చిగుర్లు వచ్చేటప్పుడు ఇలా ఇచ్చామంటే మనకి చివరిన మొగ్గలు అయితే త్వరగా వస్తాయి. ఇది బియ్యం కడిగిన వాటర్ అండి. ఇది కూడా ఒకరోజు పర్మెంటేషన్ చేసిన వాటరే. 1 లీటర్ వాటర్కి ఇంకొక లీటర్ వాటర్ అయితే కలిపాను. ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఈ మరువం మొక్కకి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నేను బియ్యం కడిగిన వాటర్ ఉన్నప్పుడు నేను 2 డేస్కి ఒకసారి తీసుకొచ్చి మరువు మొక్కలకి అయితే వేస్తాను. 3 టబ్బుల్లో ఉన్నాయి చూసారా. ఇది నేను కట్ చేసేస్తున్నాను, చాలా గుబురిగా పెరిగిపోతుంది. ఇప్పుడు బనానా పీల్ వాటర్ అండి. చూసారా పర్మెంటేషన్ తర్వాత మనకి నుజ్జులా అయిపోయాయి కదా తొక్కలు. ఇప్పుడు 1 లీటర్ వాటర్లోని ఒక 3 లీటర్ల వరకు వాటర్ని అయితే వేసుకుని డైల్యూట్ చేసుకుని మొత్తం అంతా కూడా ఇలా పిండేసుకుని ఈ వాటర్ అయితే చూడండి కలర్ చేంజ్ అయింది, మొక్కలకి ఇస్తాను. ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే ఇస్తానండి. ఈ బనానా పీల్ వాటరు మనం ఫ్లవర్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు, కూరగాయల మొక్కలకి ఇవ్వచ్చు, ఫ్రూట్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు. ఇదిగో ఇది యాపిల్ బేర్ అండి, పోతుంది చూసారు కదా, మొక్క అంతా కూడా పోతుంది. నేను దానికి స్టార్ ఫ్రూట్ కూడా ఇచ్చానండి. పూత వచ్చేటప్పుడు, పూతకు ముందు కాయలు కాసేటప్పుడు ఈ పొటాషియం వాటర్ ఇచ్చామంటే ఎక్కువగా వస్తాయండి పూత కాపు కూడా. అలాగే మట్టిలో వ్యాధులు తట్టుకునే శక్తి కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంగువ వాటర్ అండి. ఇంగువ అంతా కూడా కరిగించేసాను చూడండి, తెల్లగా పాలలా ఉంది. ఇప్పుడు ఇందులోకి అయితే నేను 2 లీటర్స్ వరకు వాటర్ని వేస్తున్నాను ఇంగువ నీళ్ళల్లోని. ఈ ఇంగువ నీళ్ళు అయితే నేను వంగ మొక్కలకి అయితే ఇస్తున్నానండి. మనం ఎప్పుడు కూడా వంగ మొక్క చిన్న మొక్క నాటుకుంటాం కదా రీపాటింగ్ చేసినప్పుడు, వంగ మొక్క వేసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత నుంచి కూడా నెల రోజులకు ఒక్కసారి అయినా సరే ఇంగువ నీళ్ళని మనం ఈవినింగ్ అప్పుడు మొక్క సైజుని బట్టి మనకి ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి కొద్దిగా ఇంగువని తీసుకునండి 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుని వాటర్లో మనం వేసే ముందు ఒక అరగంట ముందు కరిగించేసుకుని చల్లారిన తర్వాత వంగ మొక్కలకి అయితే ఇవ్వచ్చు. ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే స్టెమ్లోంచి వచ్చే కాయ తొలిచే పురుగు, కాండం తులిచే పురుగు అంటారు కదా, అవి రాకుండా హెల్ప్ అవుతుందండి. ఈ వంగ మొక్కలు 2 ఇయర్స్ బ్యాక్ ఇవి ఎప్పటికప్పుడు ఇది చూసారు కాండం దగ్గర ఎలా కన్నాలు పెట్టేశాయో. ఇవి వేయడం వల్ల పుచ్చది లేకుండా కాయలు వస్తూ ఉంటాయండి. అలాగే మొక్క కూడా చనిపోకుండా ఉంటుంది. వంగ మొక్కలకి అయితే కనుక ఈ ఇంగువ వాటర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే నేను పుచ్చకాయ ముక్కలు పీల్స్ వాటర్ కూడా మీకు చూపించాను కదా, డైల్యూట్ చేసి కూరగాయల మొక్కలకైతే ఇస్తున్నానండి. దొండపాతికి ముందు వేసాను. ఇవి బెండ మొక్కలు, ఇవి ఏనుగు తొండం బెండ అండి. 2 కాయలు అయితే నేను విత్తనాల కోసం ఉంచేసాను. బెండ మొక్కలకి ఇచ్చాను. అలాగే అన్ని పాదులకు కూడా ఇచ్చుకోవచ్చండి. కాకర పాదుకు కూడా ఇస్తున్నాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్.